గుత్తి వంకాయ వండుకుంటామండి. ఇవాళ వంకాయలు కోసుకుంటున్నామండి. ఈ వంకాయలు కోసుకున్నాక మసాలా నూరుకుంటామండి. ఇవాళ గుత్తి వంకాయ వండుతున్నాము. గుత్తి వంకాయలో ఈ నూనె వేసుకోవాలి. ఫస్ట్ ఒక మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక మసాలా నూరి పెట్టుకోవాలి. అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ మసాలా వేసుకుంటున్నాండి. ఉల్లిపాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి నూరుకున్న మసాలా ఈ వేడి నూనెలో వేసుకోవాలి. వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు వేసుకుంటున్నాం. ఇది బాగా సిమ్లో ఉడకనివ్వాలి. బాగా సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మసాలా ఇలా కుతకుతలాడేటప్పుడు ఈ కోసి 2 బద్దల కింద కోసుకున్నామండి వంకాయలు. ఇలా 2 బద్దల కింద కోసుకున్నాం. ఆ వంకాయలు వేసుకోవాలి. ఇలా 2 బద్దల కింద కోసుకోవాలి. ఆ వంకాయలన్నీ వేసేసుకోవాలి. వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. పసుపు, కారం 3 టీ స్పూన్లు వేసుకోవాలి. 20 వంకాయలు వేసుకున్నాం. సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు అయితే కరగదు తొందరగా. సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకుంటే గుత్తి వంకాయ పీచ్ చేసుకుంటుంది. వేసుకుని బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడకబెట్టాలి. మూత పెట్టేసుకుని గుత్తి వంకాయ ఇలా పేస్ట్ అయిపోవాలండి. ఇలా పేస్ట్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి. అయిపోయింది. ఆయిల్లో బాగా ఉడికిపోయింది గుత్తి వంకాయ. ఇలాగా రెడ్ కలర్లో వచ్చేయాలి. మనం వేసిందంతా ఉడికిపోయింది. చూడండి వంకాయ రెడీ. సర్వ్ చేసుకోవటం. ఇంకా కూర రెడీ అండి. సర్వ్ చేసుకోవటం.